హలో ఫ్రెండ్స్, 216 అడుగుల ఎత్తైన గుడి విమానం, 12 అడుగుల ఎత్తున్న శివలింగం, నందీశ్వరుడు 13 అడుగుల ఎత్తు. మరి ఇప్పటికే మీకు అర్థమైంటుంది కదా ఇవాల్టి మన యాత్ర ఎక్కడికో. చోళరాజుల కాలంలో నిర్మించిన ఎన్నో ఆలయాల్లో 3 ఆలయాలు మాత్రమే ఇప్పటికీ పూజలు జరుగుతూ ఫంక్షనల్గా ఉన్నాయి. వాటిల్లో ఒక ఆలయమైన బృహదీశ్వర స్వామి ఆలయానికే ఇవాల్టి మన యాత్ర. ఇంత గ్రాండ్గా వైభవంగా కూడా ఆలయ నిర్మాణాన్ని చేపట్టొచ్చు అని చెప్పి అందరికీ తెలియజేసిన వాళ్ళు చోళరాజులనే చెప్పాలి. తంజావూరులో ఎటువైపు నుంచి చూసినా ఈ ఆలయం యొక్క విమానం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని తంజై పెరియ కోవిల్ అంటారు. అంటే తంజావూర్ పెద్ద గుడి అని అర్థం. పెద్ద గుడి అనే పేరు ఆలయం యొక్క పొడవుకు కానీ, ఆలయం యొక్క వెడల్పుకు కానీ, లేదా ఆలయంలో ఉన్న శిలా స్వరూపాల యొక్క పొడవు, వీటిని బట్టి వచ్చిందైతే మాత్రం అస్సలు కాదనే చెప్పాలి. ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క శిల్పం, ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చాలా వైభవంగా, చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్లే మిగతా అన్ని ఆలయాలతో పోల్చుకొని ఈ ఆలయానికి పెద్ద గుడి అనే పేరునిచ్చారనే చెప్పాలి. ఈ ఆలయాన్ని పెరువుడయార్ కోవిల్, రాజరాజేశ్వరం, దక్షిణ మేరు, తంజై పెరియ కోవిల్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. తంజావూర్ అనే పదాన్ని వింటేనే బృహదీశ్వర స్వామి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించినట్టుగా తెలుస్తోంది. కాంచీపురంలో ఉన్న పల్లవ రాజులు నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయాలన్నింటినీ చూసిన తర్వాత చోళరాజు వాళ్ళందరికన్నా గొప్పగా ఒక ఆలయం తన ఇష్టదైవమైన పరమేశ్వరుడికి నిర్మించాలనుకుని ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు. ఆలయం యొక్క విమానం, ఇంకా గర్భగుడి, గోపురాలు, అందులో ఉన్న శిల్పాలు ఇవన్నీ అప్పట్లో నిర్మించబడ్డాయంట. ఆలయం చుట్టూ ఉన్న ఆ కాంపౌండ్ వాల్ కానీ, ఎంట్రన్స్లో ఉన్న ఆ చిన్న గోపురాలు కానీ ఇవన్నీ కూడా 16th సెంచరీలో లేటెస్ట్ స్టేజెస్లో నిర్మించినట్టుగా చెప్తున్నారు. గుడి శిఖరం, ఇంకా గుడి విమానం, మండపం, గర్భగుడి ఇవన్నీ కూడా 11వ శతాబ్దం కాలం నాటిదిగా తెలుస్తోంది. ఈ ఆలయం ఎంత ఫేమస్, ఈ ఆలయంలో ఉన్న నటరాజస్వామి స్వరూపం కూడా అంత ఫేమస్. మొట్టమొదటిసారిగా ఇత్తడితో నటరాజస్వామి స్వరూపాన్ని సృష్టించి ఈ ఆలయంలోనే ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయంలో కూడా మిగతా ఆలయాల్లో ఉన్నట్టుగానే గర్భగుడి, నంది మండపం, ముఖ మండపం, మహామండపం, అంతరాల వీటన్నిటినీ కూడా గమనించగలుగుతాం. గర్భగుడి యొక్క విమాన గోపురం అయితే సౌత్ ఇండియాలో ఉన్న అతిపెద్ద గోపురాల్లో ఒకటి. 216 అడుగుల ఎత్తు, గ్రనైట్ రాయితో నిర్మించబడినట్టుగా తెలుస్తోంది. నంది మండపంలో ఉన్న నందీశ్వరుడు ఒకే రాయితో చెక్కబడినట్టుగా తెలుస్తోంది. 20 టన్నుల కన్నా పైగా బరువు ఉండొచ్చు ఆ నందీశ్వరుడి యొక్క స్వరూపం అని చెప్తున్నారు. 13 అడుగుల ఎత్తైన నందీశ్వర స్వరూపాన్ని ఈ ఆలయంలో మనం గమనించగలుగుతాం. గర్భగుడిలో శివలింగం ఉన్న ప్రాంతానికి గుడిలో ఉన్న ఐవర్ల తప్ప మిగతా ఎవ్వరికీ ఎంట్రీ ఉండదు. గర్భగుడి యొక్క విమాన శిఖరంలో దాదాపు 80 టన్నుల బరువు ఉన్న ఒక గ్రానైట్ రాయి మనకి అందరికీ కనిపిస్తుంది. ఇంత బరువున్న గ్రానైట్ రాయిని గుడి యొక్క విమానం యొక్క ఎత్తులో ఎలా నిలిపారు అనేది ఇప్పటి వరకు కూడా రీసెర్చ్ జరుగుతున్న టాపిక్. 2010వ సంవత్సరం ఈ ఆలయానికి 1000వ పుట్టినరోజు సంబరాల్ని కూడా జరిపించారు. చోళరాజులు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో ఇప్పటికీ పూజలు, సేవలు జరుగుతున్న ఆలయాలు 3 ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్లోనే నిర్మించబడ్డాయి. అందులో మొట్టమొదటి ఆలయం తంజావూరులో ఉన్న ఈ బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించింది రాజరాజ చోళుడు. తన యొక్క పుత్రుడు ఈ ఆలయాన్ని పోలినట్టుగానే మరొక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయాన్ని గంగైకొండ చోళపురం అంటారు. ఆల్రెడీ ఆ ఆలయ దర్శనం మన ఛానల్లోనే వీడియో వేయటం జరిగింది. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇదివరకు చూడకపోతే చూడండి. అండ్ మరొకటి ఐరావతేశ్వర టెంపుల్ దారాసురంలో ఉంది. ఆ ఆలయ వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. అది ఈ రాజరాజ చోళుడి యొక్క మనవడు నిర్మించిన ఆలయం. అంటే తండ్రి తంజావూరులో బృహదీశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు,
తన పుత్రుడు గంగైకొండ చోళపురం ఆలయాన్ని నిర్మించాడు. తన యొక్క పుత్రుడు ఐరావతేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ 3 ఆలయాలు కూడా ఒకదాన్ని పోలినట్టుగానే ఇంకొకటి ఉండడం విశేషం. 3 ఆలయాల్లో ఉన్న శివలింగ స్వరూపాలు కూడా చాలా పెద్దదే. గర్భగుడి విమాన శిఖరంలో ఉన్న ఆ గ్రెనైట్ రాయి 80 టన్నులు ఉందని చెప్పాను కదా, ఆ రాయిని కుంభం అంటారు. చోళ రాజులకి తర్వాత మరాఠ రాజులు, నాయక్స్ వీళ్ళందరూ కూడా తంజావూరుని రూల్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్పుడు వాళ్ళు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి యొక్క సన్నిధి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క సన్నిధి, ఇలా వివిధ సన్నిధుల్ని కొత్తగా నిర్మించారు. ఇంత బ్రహ్మాండమైన, ఇంత గ్రాండ్గా ఉన్న ఈ ఆలయ నిర్మాణం 7 సంవత్సరాల్లో పూర్తయినట్టుగా రెఫరెన్సెస్ చెప్తున్నాయి. జూన్ జూలై మధ్య వారాహి అమ్మవారికి నవరాత్రి సంబరాలు జరుపుతారు. అలా తంజావూర్ బృహదీశ్వర స్వామి ఆలయంలో కూడా సంబరాలు జరిగాయి. వాటినే ఇప్పుడు మనం చూస్తున్నాము. వారాహి అమ్మవారి యొక్క శిలాస్వరూపం కొలువైన ప్రతి ఆలయంలో కూడా వరాహి నవరాత్రులప్పుడు చాలా వైభవంగా అమ్మవారికి పూజలు చేస్తారు ప్రత్యేకంగా. ఇంకా బృహదీశ్వర ఆలయం, పెరియ కోవిల్, ఇక్కడ అమ్మవారి సంబరాలు ఎంత వైభవంగా ఉన్నాయో చూడండి. అమ్మవారి యొక్క అలంకరణ వివిధ స్వరూపాల్లో చేశారు. పూలు, పండ్లు, కాయగూరలు, పసుపు, కుంకుమ, చందనం, కొబ్బరి పువ్వు, వెన్న, నవధాన్యాలు, దానిమ్మ పండు, వీటి అన్నిటితో అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి వచ్చే భక్తుల కోసం చూడ్డానికి అలానే ఉంచారు. వారాహి అమ్మవారిని ఇన్ని స్వరూపాల్లో వివిధ అలంకారాల్లో దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇంకా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి సంబరాలు ఈ ఆలయంలో ఎంత వైభవంగా జరిగాయి అనడానికి ఇదే నిదర్శనం. ఈ ఆలయం యొక్క వైభవాన్ని చూసి 1954వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 రూపాయల నోట్ల మీద ఈ బృహదీశ్వర స్వామి ఆలయాన్ని ఒక చిహ్నంగా వేసి రిలీజ్ చేసింది. ఆ నోట్స్ చాలా కాలం వరకు యూస్లో ఉండింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ వారి రూల్ వచ్చిన తర్వాత ఒక్కసారి డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఆ 1000 రూపీ నోట్స్ అన్నీ కూడా డిమానిటైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 5 రూపీ కాయిన్, ఇంకా 1000 రూపీ కాయిన్స్ మీద కూడా తంజావూరు బృహదీశ్వర స్వామి ఆలయం ప్రింట్ చేయబడి, ఎంబోస్ చేయబడి వచ్చినట్టుగాను, కానీ అవి పబ్లిక్ యూసేజ్కి రాకుండా లిమిటెడ్ ఎడిషన్గా రిలీజ్ అయ్యాయి. చాలామంది టూరిస్ట్ వచ్చి విజిట్ చేసే ఆలయాల్లో ఈ ఆలయమే తమిళనాడులో నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆలయంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ని చూసి చదివితే మనకు అర్థమవుతుంది ఈ తంజావూరు అనే ప్రాంతం ఎంత వైభవంగా అప్పట్లో ఉండేది, అండ్ ఒక్కొక్క రాజు పాలనలో అది ఎలా మారి లాస్ట్కి తన యొక్క వైభవాన్ని తంజావూరు ఎలా కోల్పోయింది, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. నార్మల్గా మనం ఆలయాన్ని చూసినట్లయితే బయట ఎంట్రన్స్లో ఉన్న రాజగోపురం చాలా పొడవుగా మనకు కనిపిస్తుంది. లోపల ఉన్న గుడి విమానం కానీ, గర్భగుడి యొక్క విమానం శిఖరం, ఇవన్నీ హైట్ తక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ ఆలయం మిగతా ఆలయాల కన్నా భిన్నంగా బయట ఎంట్రన్స్లో ఉన్న గోపురాలు చాలా చిన్నదిగాను, లోపల గర్భగుడి విమానం చాలా పొడవైనది. చోళరాజుల యొక్క పరిపాలన అనంతరం నిర్మించబడిన ప్రతి ఒక్క ఆలయంకి కూడా రాజగోపురం మాత్రం పొడవుగాను, మిగతా ఆలయంలో ఉన్న విమానాలు హైట్ తక్కువగాను కనిపిస్తాయి. ఈ ఆలయంలో గర్భగుడిలో పరమేశ్వరుడు బృహదీశ్వరుడుగా కొలువై ఉంటే, ఆలయంలో నందీశ్వరుడు నంది మండపంలో కొలువై ఉన్నాడు. ఇంకా పార్వతీదేవి విడిగా ఒక సన్నిధిలోను, కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విడిగా ఒక ప్రాంగణంలోను, విఘ్నేశ్వరుడు, సభాపతి, దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, వారాహి అమ్మవారు, తిరువారూర్ త్యాగరాజర్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంగణంలో కొలువై ఉన్నారు. 1000 సంవత్సరాల కన్నా పురాతనమైన ఈ బృహదీశ్వర ఆలయం మహాబలిపురంలో ఉన్న ఆలయాల కన్నా పురాతనమైనది కాకపోవచ్చు, కానీ మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం కన్నా పురాతనమైనదిగా చెప్తున్నారు. ఆలయంలోకి వెళ్ళడానికి 3 గేట్స్ మనకి కనిపిస్తాయి.
మొదటి గేట్ వద్ద మనకి కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఆ కాంపౌండ్ వాల్ ఇంకా ఆ ఎంట్రన్స్ చూస్తే మనకి ఇది ఒక ఆలయం అని చెప్పడం కన్నా కూడా ఒక కోట అనే లుక్లో మనకి కనిపిస్తుంది. రెండవ గేట్ని కేరళంతకన్ తిరువాసల్ అంటారు. మూడవ గేట్ని రాజరాజన్ తిరువాసల్ అంటారు. తిరువాసల్ అంటే ఎంట్రన్స్ అని అర్థం. వన్స్ మనం ఆ గేట్స్ అన్ని దాటుకుని లోపలికి వచ్చిన తర్వాత ఒకే రాయితో నిర్మించబడిన భారీ నందీశ్వరి యొక్క స్వరూపాన్ని చూడగలుగుతాం. నందీశ్వరిని దాటుకుని లోపలికి వెళ్తే సెంటర్లో మనకి గర్భగుడి కనిపిస్తుంది. అదే పరమేశ్వరుడు బృహదీశ్వరుడు కొలువున్న గర్భగుడి యొక్క విమానం. చాలా పెద్దదిగా చాలా వైభవంగా కనిపిస్తుంది. ఆ పొడవైన విమానం మీద శివపార్వతుల యొక్క స్వరూపాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి గమనిస్తే ఈస్ట్ సైడ్ ఉన్న గోడ మీద లింగోద్భవుడు, పరమేశ్వరుడు నిలబడినట్టుగాని స్వరూపం, ఇంకా పశుపతాస్త్రమూర్తి, ద్వారపాలకులు వీళ్ళందరూ కనిపిస్తారు. ఇంకా అర్ధమండపానికి వెళ్ళే దారి కనిపిస్తుంది. అదే సౌత్ సైడ్ ఉన్న గోడ మీద చూస్తే భిక్షాటనాథుడుగా పరమేశ్వరుడు, వీరభద్ర స్వరూపం, దక్షిణామూర్తి, కాలంతకుడు, నటరాజ స్వరూపం, ఇంకా ద్వారపాలకులు కనిపిస్తారు. వెస్ట్ సైడ్ ఉన్న గోడ మీద చూసినట్లయితే హరిహరులు అంటే సగం శివస్వరూపం సగం విష్ణు స్వరూపం ఉన్న శిలాస్వరూపం కనిపిస్తుంది. ఇంకా లింగోద్భవుడు, చంద్రశేఖరుడు ప్రభావళి లేకుండాను చంద్రశేఖరుడు ప్రభావతితో ఉన్న స్వరూపాలు కనిపిస్తాయి. నార్త్ సైడ్ ఉన్న గోడ మీద చూసినట్లయితే అర్ధనారీశ్వరుడు అంటే సగం శివుడు సగం పార్వతి ఉన్న స్వరూపం, గంగాధర స్వరూపం, పశుపతామూర్తి, శివ ఆలింగనమూర్తి, ఇంకా ఇద్దరు ద్వారపాలకులు కనిపిస్తారు. ఇంకా ఆలయం మనం ప్రదక్షిణ చేసిన ఆ ప్రాంతం చుట్టూ కూడా మనకు ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇక్కడ వివిధ శివలింగ స్వరూపాలు మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా ఎంతో మంది దేవదేవతల యొక్క శిలా స్వరూపాలు, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వాటితో పాటు మరత రాజైన సరభోజి ప్రతిష్ఠ చేసిన 108 శివలింగాలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ మండపాన్ని చూస్తే ఆలయం ఎంత వెడల్పు ఉందనేది అర్థమవుతుంది. బృహదీశ్వర స్వామి ఆలయం అంటే అందరికీ మొట్టమొదట గుర్తొచ్చే మాట ఆ గోపురం యొక్క నీడ నేల మీద పడదు అనేదే. ఇదొక మ్యాజిక్ అనుకోకండి. ఇప్పుడు నిర్మించిన వాళ్ళ యొక్క కట్టుమాన శైలి అంత గొప్పగా ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఆలయం యొక్క విమానం ఒక రాయి మీద ఒక రాయి అని చెప్పి పేర్చినట్టుగా కనిపిస్తుంది. చూసినప్పుడు నీడ పడదేమో అనే ఊహ మనకి కలిగేలా ఉంటుంది. కానీ ఆ ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి నీడ నెక్స్ట్ లెవెల్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విమానం మీదే ఆ విమానం యొక్క నీడ పడుతుంది. రాజరాజ చోళుడు ఈ ఆలయం నిర్మించిన తర్వాత నిర్మాణాన్ని చేపట్టిన వాళ్ళ దగ్గర ఆలయం ఎప్పుడైనా పడిపోతుందా అని అడిగి ఉంటే తప్పకుండా వాళ్ళ జవాబు ఆలయం నీడ కూడా కింద పడే వీల్లేదు అనేదిగానే ఉంటుందేమో. ఆలయ నిర్మాణం మొత్తం కూడా ఒక రాయితో ఒక రాయి పెను వేసుకున్నట్టుగా ఇంటర్లాకింగ్ స్టోన్స్ ఆ మెకానిజం యూజ్ చేసే నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఒక బైండింగ్ ఏజెంట్స్ కూడా వాడలేదని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న పెయింటింగ్స్ అన్నీ కూడా నేచురల్ కలర్స్తోనే చేశారంట. మనకి ఆ పెయింటింగ్స్ చూసినప్పుడు ఎక్కడో రాజస్థాన్లో జైపూర్లో ఉన్న పెయింటింగ్స్లా అనిపిస్తాయి. నిజానికైతే ఆ కలర్స్ అన్నీ కూడా ఫ్లవర్స్ నుంచి కానీ స్పైసెస్ నుంచి కానీ లీవ్స్ ఆకులు వీటి దగ్గర నుంచే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పట్లో నిర్మించే ఎన్నో ఆలయాలు చిన్న భూకంపాలకైనా లేదా పక్కనేవైనా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరిగితే వాటి వల్ల డ్యామేజ్ అవ్వడం గమనిస్తున్నాం. కానీ 1000 సంవత్సరాల కన్నా పురాతనమైన ఈ ఆలయం చెక్కు చెదరకుండా అదే వైభవంతో ఇంకా ఉందని ఎప్పటికైనా గ్రహించారా? దాదాపు 5 నుంచి 6 భూకంపాలు ఈ ప్రాంతంలో ఏర్పడినట్టుగాను చెప్తున్నారు. భూకంపాలే వచ్చినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడడానికి కారణం ఈ ఆలయ కట్టుమాన శైలి అంటున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ముందు బేస్మెంట్లో కింద ఒట్టి ఇసుకతో నింపారంట. ఆ ఇసుక మీద ఈ ఆలయాన్ని ఇంత బరువైన గుడి విమానం మీద ఉన్న ఆ రాయితో పాటు నిర్మించున్నారు.
అంత బరువు ఆలయంకి పైనున్న ఇంత భూకంపం వచ్చినా ఈ ఆలయం చెక్కు చెదరలేదు. వీటన్నిటికీ కారణం ఆలయం నిర్మించేటప్పుడు ఆ జామెట్రికల్ యాక్సిస్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా ఉంచినట్టుగా తెలుస్తోంది. భరతనాట్యంలో ఉన్న 81 పోస్టర్లని ఈ ఆలయ గోడల మీద రూపొందించున్నారు. ఇంకా ఇక్కడున్న బృహదీశ్వర ఆలయంలో ఎన్నో రహస్య సురంగ మార్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ముఖ్యమైన ప్రాంతాలకు ఈ సురంగ మార్గాలు దారితీస్తాయంట. వాటన్నిటినీ కూడా ఇప్పుడు పబ్లిక్కి యాక్సెస్ లేకుండా క్లోజ్ చేసి ఉంచారు. అప్పట్లో రాజులు కానీ రాణులు కానీ ఏవైనా యుద్ధాలు ఉన్నప్పుడు ఈ సురంగ మార్గాల్ని వాడుకుని తప్పించుకుని వెళ్ళేవారంట. 350 అడుగుల లోతుకి ఇసుకని నింపి దాని మీద ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తోంది. తంజావూరులో ఫేమస్ అయిన తలయాటి బొమ్మాయి, ఆ తంజావూరు డాల్ని చూసినట్లయితే బేస్ స్టేబుల్గా ఉండదు, జస్ట్ వంగినట్టుగా కనిపిస్తుంది. ఎటువైపు ఉంచినా మళ్ళీ ఆ బొమ్మ స్టాండర్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఆ బొమ్మని రెసెంబుల్ చేసినట్టుగా ఈ ఆలయం యొక్క ఆ గర్భగుడి విమానాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. సో భూమి ఎలా తిరిగినా దానివల్ల ఈ ఆలయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా వంగినా మళ్ళీ అదే పోస్చర్కి వచ్చే ఆ విధానంలోనే ఈ ఆలయ నిర్మాణం ఉన్నట్టుగాను, అందుకే 6-7 భూకంపాలు వచ్చినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలానే ఉందని కూడా చెప్తున్నారు. ఆలయ విమానం ఎంత పొడవుందో ఆలయం యొక్క బేస్ అంత లోతుగా ఉందంట. కాబట్టే ఆలయం యొక్క నీడ కింద పడదని చెప్పేవారు కూడా ఉన్నారు. ఆలయం యొక్క దడిదాపుల్లో ఎక్కడ గ్రనైట్ క్వారీలు కానీ ఏవి కనిపించవు. అటువంటి సమయంలో ఎటువంటి టెక్నాలజీ ఆర్కిటెక్చర్ లేని కాలంలో అంత బరువైన భారీ రాయిల్ని ఇక్కడికి ఎలా తరలించుంటారు, ఇంకా విమానం మీద అంత బరువైన ఆ రాయిని ఎలా ఫిట్ చేసుంటారు, ఇంకా బైండింగ్ మెటీరియల్స్ ఏవి లేకుండా ఇంటర్లాకింగ్ స్టోన్ మెకానిజంతో ఆలయం మొత్తాన్ని కూడా నిర్మించడం ఎలా వాళ్ళకి అప్పట్లోనే సాధ్యమైందో తలుచుకుంటేనే ఎంతో భ్రమింపజేస్తోంది ఈ ఆలయం. దాదాపు 130,000 టన్ను గ్రనైట్ రాయిల్ని ఇక్కడికి తరలించుంటే మాత్రమే ఇటువంటి ఒక ఆలయ నిర్మాణం సాధ్యమని చెప్తున్నారు. ఇంకా ఆలయంలో ఉన్న స్తంభాల్లో కొన్ని స్తంభాల్ని వాటిని తాకినా తట్టినా డిఫరెంట్ సౌండ్స్, మ్యూజిక్స్ ప్లే అవ్వడం కూడా గమనించినట్టుగా తెలుస్తోంది. మ్యూజికల్ పిల్లర్స్ అని వాటికి పేరు కూడా చెప్తున్నారు. అప్పట్లో ఆ సమయంలో నిర్మించిన ఏ ఆలయాన్ని ఈ ఆలయంతో పోల్చినా దాదాపు 40 రెట్లు ఆ ఆలయాల కన్నా ఈ ఆలయం పెద్దదిగా ఉండేదంట అప్పట్లో. రాజరాజ చోళుడు ఇంత బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని నిర్మించినా కూడా దీన్ని అధిగమించేలా మరొక ఆలయాన్ని నిర్మించాలి అనే ఆలోచన తన పుత్రుడైన రాజేంద్రుడికి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో అసలు ఎవరికి అంత చిక్కడం లేదు. ఈ గుడి యొక్క విమాన శిఖరంలో ఎన్నో శిల్పాలున్నాయి. అందులో ఒక్క శిల్పం మాత్రం భిన్నంగా ఉంది. అందులో ఎవరో ఒక ట్రావెలర్ తన తల మీద టోపీ వేసుకున్నట్టుగాని స్వరూపం కనిపిస్తుంది. అంటే తమిళనాడు రాజులైన చోళుల కాలంలో ఎవరో ఒక ట్రావెలర్, అంటే తను చైనీస్ లేదా యూరోపియన్ ట్రావెలర్ కావచ్చు అని తెలుస్తుంది తన యొక్క డ్రెస్ అండ్ అటైర్ చూస్తే, అండ్ తల మీద ఉన్న ఆ టోపీ చూస్తే. వీళ్ళు ఎందుకు తన యొక్క శిల్పాన్ని ఈ ఆలయ శిల్పాల్లో ఒకటిగా చేర్చారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. చోళరాజులు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యాయి ఈ ఆలయంలో ఇటువంటి ఒక శిల్పాన్ని రూపొందించారా, లేదా అప్పట్లో ఈ బిజినెస్ ట్రేడింగ్ ఇవన్నీ గడిచేవి కదా, అందులో ఎవరైనా చోళరాజులకి హెల్ప్ చేసిన వారు వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఇటువంటి శిల్పాన్ని రూపొందించారా అనేది కూడా తెలియట్లేదు. విఘ్నేశ్వరుడి యొక్క ప్రాంగణాన్ని మరాఠా రాజైన సరభోజి 18వ శతాబ్ద కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. అలానే రాజరాజ చోళుడి యొక్క గురువైన కరువు దేవ తనకి విడిగా ఒక సన్నిధి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణాన్ని చూసినట్లయితే నాయక్ రూలర్స్ యొక్క ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. చండికేశ్వరుడి యొక్క ప్రాంగణం చోళరాజులే నిర్మించినట్టుగా తెలుస్తుంది. అమ్మవారి యొక్క ప్రాంగణం 13వ శతాబ్ద కాలంలో పాండ్య రాజులు నిర్మించినట్టుగా తెలుస్తోంది. నంది మండపం, గర్భగుడి ఇవన్నీ చోళరాజులు నిర్మిస్తే వాళ్ళకి వెంటనే పరిపాలనలోకి వచ్చిన పాండ్యరాజులు అమ్మవారి ప్రాంగణాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది.
ఇంకా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళ ప్రాంగణాలన్నీ ఆ తర్వాత నాయక్స్ రూల్లో నిర్మించినట్టుగా తెలుస్తోంది. తమిళ భాషలో ఉన్న మొత్తం అక్షరాలు 247. ఇక్కడ గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడికి నందీశ్వరికి మధ్య ఉన్న దూరం 247 అడుగులని కూడా చెప్తున్నారు. చోళరాజు తనకి పరమేశ్వరుడి మీద ఉన్న భక్తిని లోకం మొత్తం తెలిసేలా ఇంత బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి తెలియజేశాడు. తన యొక్క కొడుకు ఇంకా మనవుడు నిర్మించిన ఆలయాలు ఈ ఆలయం కన్నా గొప్పగా ఉండాలని వాళ్ళు చూసినప్పటికీ ఈ ఆలయానికి ఏమాత్రం కూడా అవి సాటి కావు అనే చెప్పాలి. ఇటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అయిన ఈ ఆలయం గురించి మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఇవాల్టి యాత్ర మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇదివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక యాత్రతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.